జిల్లా అధ్యక్షునిగా రామన్పేట కల్తీ కళ్ళు అమ్ముట వల్ల దాన్ని రైతులను పానానికి గురి చేస్తుంది. అధికారులు కానీ దాన్ని కఠిన చర్యలు తీసుకుంటలేరు. ఆ కల్తీ కళ్ళను నివారించాలి, దాన్ని మంచి కళ్ళును మార్చాలి. మేము చెట్ల కళ్ళము అంటే మందు కళ్ళు అమ్ముతారు, అది మందా, అది ఏం కలుపుతారో ఏం అర్థమైతలేదు. ఒకసారి అధికారులు మాత్రం హెచ్ఐ అధికారులు కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ ఓళ్ళు కానీ దానికి చర్యలు తీసుకోవాలి. దాన్ని చొరవ తీసుకొని మంచి కళ్ళమ్మే దిశగా తీసుకుపోవాలి. అది 30 ఏళ్ళకే 20 ఏళ్ళకే చనిపోతున్నవాడు. మరి ఎందుకు కారణంగా చనిపోతుంది? పక్షవాతాలు వస్తున్నాయి. మరి ఎందుకు కారణంగా వస్తున్నాయో నాకు అర్థం అవడం లేదు. కానీ అది టెస్టులు చేస్తే మాత్రము కళ్ళు విధంగానే వస్తున్నాయి అని అది రిపోర్ట్ వస్తుంది. నేను ఖచ్చితంగా అన్ని విలేజ్ టు విలేజ్ చూస్తున్నా. రామన్పేట మండల్ గ్రామాలన్నీ తిరిగినా. నేను వాస్తవంగా అన్ని కళ్ళు డిపోలు కూడా అన్ని తిరుగుతున్నా. కల్తీ కళ్ళు అమ్ముతారు తప్ప స్వచ్ఛమైన కళ్ళు ఎక్కడ లేదు. ఏ చెట్టు లుట్టి కట్టింది లేదు, వాళ్ళు గీసిన దాఖలాలు లేవు. అది అధికారులు చొరవ తీసుకొని వెంటనే తక్షణమే అటాక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇట్లనే మా తెలంగాణ దళితులు మీకు అండగా ఉంటుంది. లేకపోతే మీరు చొరవ తీసుకోకపోతే కఠిన చర్యలు, ధర్నాలు, రస్తారోకోలు ఖచ్చితంగా జరుగుతాయి. అది పై అధికారికి కూడా పోతుంది. మీ హెచ్ఎండి పై అధికారికి కూడా ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.